వెల్కమ్ టు మెగానే టీవీ బర్నింగ్ టాపిక్. చైనాలో జరిగిన ఎస్సీఓ సమావేశం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక ఘట్టంగా నిలిచింది. ఇక్కడ ఒకే ఫ్రేమ్ లో ముగ్గురు పవర్ఫుల్ వ్యక్తులు కనిపించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఒకే వేదికపై కలిసి కీలక విషయాలను చర్చించుకోవడం అమెరికాకు గట్టి హెచ్చరికగా భావిస్తున్నారు. ఈ ముగ్గురు పవర్ఫుల్ నేతలు కలిసిన దృశ్యం, ముఖ్యంగా పుతిన్తో మోదీ ఒకే కారులో ప్రయాణించిన సన్నివేశం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు స్పష్టమైన సందేశం పంపింది అంటున్నారు. అసలు ఈ ముగ్గురిని చూసి అమెరికా ఎందుకు భయపడుతుంది? చైనాలో జరిగిన సమావేశంలో నేతలు దేని గురించి ప్రధానంగా చర్చించుకున్నారు? ట్రంప్ తప్పు చేశారని ఎందుకు భావిస్తున్నారు? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఒక చిన్న తప్పు మొత్తం వ్యవస్థను మార్చేస్తుంది. కానీ ట్రంప్ చేసిన చిన్న తప్పు కాదు, చాలా పెద్ద తప్పు. అది ప్రపంచ రాజకీయాలని ఓ మలుపు తిప్పింది. తాను ఏదో తలిస్తే భగవంతుడు మరొకటి తలిచాడని అంటారు. అదేవిధంగా ట్రంప్ ఏదో ప్లాన్ చేస్తే మరేదో జరిగింది. భారత్ను తన సుంకాలతో భయపెట్టాలని చూస్తే ఇది అమెరికాకు బూమరాంగ్ అయింది. ఇప్పుడు ఆ దేశమే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రంప్ చర్యలతో భారత్ ఇప్పుడు చైనాకు దగ్గరైంది. అంతేకాదు, ఇప్పటి వరకు రష్యాతో భారత్ చైనా మంచి మిత్రులుగా కొనసాగిన భారత్ చైనా మధ్య విభేదాలు కొనసాగాయి. అయితే ట్రంప్ తన బలాన్ని చూపించే ప్రయత్నంలో చెయ్యరాని తప్పు చేశారు. తద్వారా భారత్ చైనా తమ విభేదాలను పక్కన పెట్టి కలిసేలా చేశారు. ఏకంగా రష్యా, భారత్, చైనా వంటి మూడు శక్తివంతమైన దేశాలను అన్నిటినీ పక్కన పెట్టి కలిసేలా చేసేశారు. ఈ ఘనత మాత్రం ట్రంప్కే దక్కుతుంది. చైనాలో జరిగిన ఎస్సీఓ సమావేశంలో మోదీ, పుతిన్, జిన్పింగ్లు ఒకే వేదికపై కనిపించడం అమెరికాకు ఒక స్పష్టమైన సందేశం. దీనికి తోడు పుతిన్ తన కారులో మోదీని తీసుకువెళ్లడం కోసం 10 నిమిషాలు వేచి ఉండడం, ఆ తర్వాత 45 నిమిషాల పాటు కారులోనే చర్చలు జరపడం ఒక అసాధారణ ఘట్టం. ఈ దృశ్యాలు ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో వరుసగా ప్రసారమవుతున్నాయి. దీంతో వైట్ హౌస్ తాము చేసిన తప్పేంటో తెలుసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఎగుమతుల మీద 50% సుంకాలు విధించడం, ముఖ్యంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు 25% అదనపు సుంకం విధించడం భారత్ను ఒక కీలకమైన నిర్ణయం వైపుకు నడిపించింది. ఈ సుంకాలు భారత ఉత్పత్తులను గణనీయంగా ప్రభావితం చేశాయి. దీనివల్ల భారత్ తన రాజకీయ వ్యూహాన్ని పునర్సమీక్షించాల్సిన అవసరం వచ్చింది. ఈ నేపథ్యంలో మోదీ చైనాతో సంబంధాలు పెంచుకునే దిశగా అడుగులు వేయడం, రష్యాతో సన్నిహిత సంబంధాలను మరింత బలోపేతం చేయడం కనిపిస్తుంది. నిపుణులు ఈ సమావేశాన్ని పశ్చిమ ఆధిపత్యానికి సవాలుగా చూస్తున్నారు. ట్రంప్ విధానాలు భారత్ను చైనా, రష్యాతో దగ్గర చేశాయని, ఇది ఒక కొత్త ప్రపంచ వ్యవస్థ ఆవిర్భావానికి సంకేతమని విశ్లేషకులు అంటున్నారు. ఈ సందర్భంలో జిన్పింగ్ భారత్, చైనా ఇక ఒక భాగస్వాములని, పోటీదారులు కాదని పేర్కొనడం కూడా ఈ దిశలో ఒక సానుకూల అడుగు. పుతిన్ కారులో మోదీ ప్రయాణంపై చర్చ ఎందుకు? పుతిన్ తన ఆర్ఎస్ సెనేట్ లిమోజిన్లో మోదీని తీసుకువెళ్లిన వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. ఈ కారు రష్యా రాజకీయ గౌరవ చిహ్నం. ఇందులో మోదీ ప్రయాణించడం భారత్ రష్యా స్నేహానికి చిహ్నం. రష్యాకు చెందిన ఆర్ఎస్ మోటార్స్ అత్యంత విలాసవంతమైన ఈ కారును తయారు చేసింది. ఇది పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ కారు. అమెరికా అధ్యక్షుడు కారులా ఇందులో కూడా అధునాతన భద్రతా లక్షణాలుంటాయి. ఈ కారు రష్యా అధ్యక్షుడి అధికారిక వాహనంగా ఉపయోగిస్తారు. దీనిని పుతిన్ కోసం ప్రత్యేకంగా మాస్కో నుంచి తీసుకువచ్చారు. అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక దేశాధినేత మరో నాయకుడితో కలిసి ఒకే కారులో వెళ్లడం చాలా అరుదుగా కనిపిస్తుంది. పైగా పుతిన్ మోదీ కోసం 10 నిమిషాలు వేచి ఉండడం, 45 నిమిషాల పాటు కారులో చర్చలు జరపడం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. చైనా వైపు నుండి కూడా మోదీకి అసాధారణ ఆతిథ్యం లభించింది. జిన్పింగ్ తన హాంకీ లియోజిన్లో కారును మోదీ కోసం పంపారు. ఇది కూడా చైనా అధ్యక్షుడి అధికారిక వాహనం. ఈ కారు సాధారణంగా చైనా అధ్యక్షుడు ప్రత్యేక విదేశీ అతిథుల కోసం మాత్రమే ఉపయోగిస్తారు. మోదీకి ఈ ఆతిథ్యం ఇవ్వడం ద్వారా చైనా భారత్తో సంబంధాలు మెరుగుపరచాలనే సంకేతాన్నిచ్చింది. ఇది 2020 గల్వాన్ ఘర్షణ తర్వాత సంబంధాల సాధారణీకరణ దిశగా ఒక ముఖ్యమైన అడుగు.
ఎస్సీఓ సమావేశంలో మోదీ దౌత్య వ్యూహం కూడా ఒక రాజకీయ మాస్టర్ స్ట్రోక్ గా కనిపిస్తుంది. ఒకవైపు ట్రంప్ కు స్వతంత్ర విదేశాంగ విధానం సందేశం పంపడం, మరోవైపు పాకిస్తాన్ కు ఉగ్రవాదంపై హెచ్చరికలు జారీ చేయడం, చైనాకు సార్వభౌమత్వం గుర్తు చేయడం, ఈ మూడింటిని ఒకే వేదిక పైన సాధించారు. పెహల్గాం ఉగ్రదాడికి ఎస్సీఓ డిక్లరేషన్ లో ఖండించడం భారత్ కు ఒక దౌత్య విజయం. ఉగ్రవాదంలో 2 రకాల ధోరణులు అనుమతించరాదని కూడా పాకిస్తాన్ సమక్షంలోనే చెప్పించడం ఒక సాహసమైన చర్య. మరోవైపు మోదీ చైనా టూర్ నేపథ్యంలో అమెరికా తన మాట మార్చింది. నిన్నటి వరకు భారత్ పై సుంకాల పేరుతో భారం మోపేందుకు ప్రయత్నించిన అమెరికా ఇప్పుడు తీయని మాటలు మాట్లాడుతుంది. ముఖ్యంగా మోదీ, పుతిన్, జిన్పింగ్ ను ఒకే వేదికపై చూసిన అమెరికా తన మాటను మార్చింది. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా భారత్ అమెరికా సంబంధాలను కొనియాడారు. వీటిని మరింత బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. భారత్ అమెరికా సంబంధాలు సరికొత్త శిఖరాలను అందుకుంటున్నాయి. ఇరు దేశాల ప్రజల మధ్య నెలకొన్న స్నేహమే తన సహకారానికి పునాదిగా నిలిచి మమ్మల్ని ముందుకు నడిపిస్తుందని అన్నారు.